హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న కథ చెప్పుకుందామా? దేవుడికి బంగారం ఇష్టమా లేక నిజమైన భక్తి ఇష్టమా? ఇప్పుడు చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక గ్రామంలో ఇద్దరు భక్తులు ఉండేవారు. ఒకరు కోటీశ్వరుడు, మరొకరు పేద రైతు. ప్రతిరోజు కోటీశ్వరుడు బంగారు ఆభరణాలు, వెండి పాత్రలు, ఖరీదైన కానుకలు దేవాలయానికి సమర్పించేవాడు. కానీ పేద రైతు రోజంతా కష్టపడి సంపాదించిన దేవుడికి సమర్పించడానికి అతని దగ్గర ఒక తులసి దళం, చిన్న పువ్వు మాత్రమే ఉండేవి. కానీ అతను ఆ పువ్వునే సమర్పించి దేవుడి పాదాల ముందు ప్రార్థించేవాడు. స్వామి, నా దగ్గర ధనం లేదు, కానీ నా హృదయమంతా మీకే అంకితం. ఒకరోజు పూజారి స్వప్నంలో దేవుడు కనిపించి, ప్రపంచం బంగారాన్ని చూస్తుంది, నేను హృదయాన్ని చూస్తాను. ప్రేమతో సమర్పించిన ఒక తులసి దళం అహంకారంతో ఇచ్చిన బంగారం కంటే గొప్పది అని చెప్తాడు. మరుసటి రోజు ఆ ఇద్దరు దేవాలయానికి వస్తారు. ధనవంతుడు బంగారు హారాన్ని సమర్పిస్తే పేద రైతు భక్తితో ఒక తులసి దళాన్ని సమర్పిస్తాడు. అప్పుడు ఆలయంలోని గంటలు స్వయంగా మోగుతాయి, దీపాలు మరింత ప్రకాశవంతంగా వెలుగుతాయి. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కానీ పూజారి చిరునవ్వుతో, దేవుడికి బంగారం అవసరం లేదు, భక్తి కావాలి. బంగారు చేతిలో ఉంటుంది, భక్తి హృదయంలో ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ధనవంతుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అతను తన అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పటి నుంచి అతను బంగారం కంటే మంచి మనసు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఈ కథలో కల నీతి ఏమిటంటే, భగవంతుడు మనం ఎంత ఇచ్చామో చూడడు, ఎంత ప్రేమతో ఇచ్చామో చూస్తాడు. నిజమైన భక్తి ఉన్న చోట దైవకృప ఎప్పుడూ ఉంటుంది. మీకు భక్తి నిజమైన సంపద లేక బంగారం నిజమైన సంపద అని తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.